వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ ఎగ్ స్వీట్. దీన్ని అండేకి మిఠాయి అని కూడా అంటారు. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో మనము నానబెట్టిన బాదం పప్పులు వేసి బాగా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో నేను ఇక్కడ ఈరోజు 6 కోడిగుడ్లు తీసుకున్నాను. అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఎలక్ట్రిక్ బీటర్ అవసరం ఉండదు. హ్యాండ్ విస్కర్తోనే దీన్ని బాగా బీట్ చేసుకోవచ్చు. దీనిలో 100 గ్రాముల పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 150 గ్రాముల స్వీట్లెస్ కోవా కూడా వేసి మెత్తగా దీన్ని కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు ఇందులో ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసి బాగా దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇందులో గ్రైండ్ చేసుకున్న బాదాం పేస్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యాక స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా మందంగా ఉండే కడాయి కానీ పెట్టి మనము మిక్స్ చేసిన ఎగ్ మిక్స్చర్ని ఇందులో వేసి ఒక 2-3 మినిట్స్ దీన్ని వేడి చేసుకోవాలి. దానికంటే ఎక్కువ వేడి చేయకూడదు. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రేలో నెయ్యి రాసి వేడెక్కించిన ఎగ్ మిక్స్చర్ని వేసి ఈవెన్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇందులో పైనే ఒక టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను. చివరగా ఇందులో తురిమిన బాదం పప్పులు వేస్తున్నాను. ఇక్కడ మీకు ఏదైతే కావాలంటే డ్రై నట్స్ దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీహీట్ చేసిన అవెన్లో 12 నుంచి 15 నిమిషాలు దీన్ని బేక్ చేస్తే సరిపోతుంది. చూసారా, మంచి కలర్ వచ్చింది. ఎగ్ కూడా బాగా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని మీకు కావలసిన సైజులో షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. చూసారా, మన రుచికరమైన అండేకి మిఠాయి రెడీ అయింది. దీన్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి.